హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నోబడి తెలుగు సెన్సై. ఈరోజు మనం చైన్సా మ్యాన్ ఎక్స్ప్లెనేషన్ ఎపిసోడ్ 2 అంటే చాప్టర్ 2 చూడబోతున్నాం. మనోడు నాకు ఆకలి వేస్తుంది అని అంటాడు. అప్పుడు ఎవరో అంటారు, నాకు తెలియదు. ఇక్కడ సర్కిల్లో కనపడుతుంది, చెప్తున్నా. నాకు ఫుడ్ ఇక్కడ ఆపండి, బ్రేక్ఫాస్ట్ ఈ రెస్టారెంట్లో ఆపండి, బ్రేక్ఫాస్ట్ తినాలి అనిద్ది. ఎవరో తెలియదు. ఐ థింక్ ఈ అమ్మాయి అనుకుంటా. మనోడు ఏమంటాడు, సారీ నా దగ్గర డబ్బులు లేవు అంటాడు. నువ్వేమైనా తీసుకో, నా డబ్బులు నేను పే చేస్తా అనింది ఈ అమ్మాయి. అప్పుడు మనోడు నిజంగా అని అంటాడు. నేను నీకు షర్ట్ లేదని ఇప్పుడే గమనించాను, తీసుకో అని చెప్పనిద్ది అనమాట. మనోడు అందరూ అడుక్కుండే వాళ్ళ చూస్తాడంట అవన్నీ. కానీ ఈ అమ్మాయి నన్ను చాలా బాగా చూసుకుంటుంది, ఇంకా అందంగా కూడా ఉంది అని అంటాడు. ఇంకా నేను ప్రేమిస్తున్నాను అంటాడు. తర్వాత అలా కారులో వేసుకొని వచ్చి కారు ఆగిందనమాట ఒక రెస్టారెంట్లో. మనోడు ఒక హాట్ డాగ్ అడుగుతాడు. ఓకే అనిద్ది మాకి. తర్వాత ఎవడో వచ్చి నన్ను కాపాడండి అని అంటాడు. నేను మాకి ఇలా అంటది, మాకి ఈ అమ్మాయి ఇలా అంటది, ఐఎమ్ ఏ పబ్లిక్ సేఫ్టీ అంటే నేను ఒక పబ్లిక్ సేఫ్టీ డెవిల్ హంటర్ని సార్, నీకేమైందో చెప్పండి అని అంటది. ఈ అమ్మాయి ఒక డెవిల్ మా కూతుర్ని ఎత్తుకెళ్ళింది అని అంటాడనమాట. అప్పుడు ఇది వృత్స్లోకి తీసుకెళ్ళింది మా కూతుర్ని అంటాడు. కర్రీ వచ్చింది రండి అని ఇది అంటాడు అనమాట. రెస్టారెంట్లో ఉండేవాడు. ఓ అది నేనే ఆర్డర్ చేసింది అని అంట. కర్రీ ఆర్డర్ చేసింది ఎవరన్నా అడిగితే అది నేనే ఆర్డర్ చేసింది అని అంటుంది మాకి అని. కొంచెం స్పాయిలర్లు ఇస్తున్నాను ఫ్రెండ్స్, కానీ ఇక్కడే రిలీజ్ అయిద్దిలే, అయినా పర్లేదు, స్పాయిలర్ ఇవ్వకూడదు అనుకుంటూ ఇస్తున్నా. అది నేను అంటాను కదా. ఇప్పుడు సరే, ఇంకా స్పాయిలర్ ఇచ్చిన తర్వాత అలా అనకూడదు. ఇంకా పేరు మాకిమా, నేను పిలిచే పేరు మాకి, ఎందుకంటే నేను అంత పెద్ద పేరు పిలవలేను. సో మాకి ఇలా అంటది, నీ పేరేంటిది అని. మనోడు డెంజీ అని అంటాడు. ఓకే డెంజీ, నాకు నూడిల్స్ సోగి అయ్యే అవసరం లేదు, నువ్వు ఆ డెవిల్ని చంపాలి అని అంటది. కానీ నాకు అంటాడనమాట, నాకు కానీ నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను అంటాడు. తర్వాత నేను ఎవరో ఇలా అంటాడనమాట. మాకి వాళ్ళ బాడీ గార్డ్లే అంటారు, ఒక ఎక్స్పీరియన్స్డ్ డెవిల్ హంటర్ ఉంది సార్, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీ కూతురికి ఏం కాదు అని అంటాడు అన్నమాట. వాళ్ళ నాన్న ప్లీజ్, వాళ్ళ నాన్న కూడా కాదు, వీడే మళ్ళీ అంటాడు. కాదులే వాళ్ళ నాన్న అంటారు, మా కూతుర్ని సేఫ్గా తీసుకురండి అని అంటాడు. నిజంగా ఆ ఇంటిని చూస్తూ ఉంటాడు. అంటే మాగి అనుకుంటాడు, మాగి ఇంత పవర్ఫుల్లా అని అనుకుంటాడు. తర్వాత ఇలా ఉంటుంది, మాకి ఇలా ఉంటుంది, నువ్వు మర్చిపోయావా, నువ్వు నా పెట్టివి అని అంటుంది. నువ్వు వీడితోనే ఆన్సర్ చెప్పు, ఎస్ ఆర్ వూఫ్ అంటాడు. తర్వాత ఇలా అంటది, నాకు ఎవరైతే డాగ్ ఇష్టం లేదు, ఎవరైతే నో చెప్తారో అని మాకి. ఏంటి దాని అర్థం అంటే, దాని అర్థం అంటాడు, దాని అర్థం అంటే తెలుసా, మనల్ని డాగ్లో ట్రీట్ చేస్తుందని అర్థమైంది వాడికి. నేను విన్నాను, ఆక్వాంటిక్లో క్రైమ్ సీన్ డివిజన్ అది యూస్లెస్ డాగ్స్ ఉండే
యూజ్లెస్ డాగ్స్ మంచిగా అథెంటైజ్డ్ అవుతాయి అని మాకి అంటది. ఓకే, అయితే ఉడోన్స్ గెట్ అదే ఉడోన్స్కి సోగి ఆఫర్ క్యాన్సిల్ చేసేయాలా అని అనుకుంటాడు అన్నమాట మనోడు. తర్వాత ఇక అంటది మాకి మళ్ళీ వాచ్ అదే నీ ఆన్సర్ ఏంటి అని. తర్వాత మనోడు ఏమంటాడు, ఎస్ అంటాడు. అంటే వాడు డాగ్ అన్నట్టు. తర్వాత ఏమైంది అనుకుంటున్నాడు, మన పాస్ట్లోకి వెళ్తే అప్పుడు ఏమనుకున్నాడు వీడు, ఈ అమ్మాయి మంచిది కానీ ఇప్పుడేమో ఇంత స్కేరీగా ఉంది, కానీ నాకు ఇంకా ఇష్టం పోలేదు అని అంటాడు. తర్వాత బాధపడతాడు అనమాట, డాగ్ లాగా ట్రీట్ చేస్తుందని. అప్పుడే డాగ్ గనంగానే మనకు గుర్తుకొచ్చాడు అనమాట పోచిట మనోడికి. అలా పోచిట అని గుర్తు తెచ్చుకుంటా ఆడ కూర్చున్నాడు అన్నమాట. తర్వాత ఎవరో అమ్మాయి అరుస్తుంది అనమాట. ఏందో అని చూస్తే ఒక అమ్మాయి ఒక డైలీతో ఆడుకుంటుంది. మనోడు ఏం చేస్తున్నావు అంటే, ప్లీజ్ నా డైలీని చంపొద్దు, ఈ డైలీని అంటది. ఏంటి ఎందుకు అని అంటాడు మనోడు. ఏంటి ఎందుకు కాదు, ఆగు ఎందుకు అంటాడు. మా నాన్న నన్ను ఎప్పుడు కొడుతూనే ఉంటాడు, అప్పుడు నేను రోజు పార్కింగ్కి వెళ్ళేవాడిని కొడుతున్నప్పుడల్లా, అప్పుడే ఈ మంచి డేవిల్ నేను కలిశాను అంటదన్నమాట. కాబట్టి దీన్ని చంపొద్దు అంటది. తర్వాత మన యూస్లెస్ డాగ్స్ అప్పుడే మాకి చెప్పిన మాటలో వీడు గుర్తుకొస్తాయి. మన యూస్లెస్ డాగ్స్ ఎథెంటైజ్ అయ్యే చోటు ఉంది అంటది మాకి. ఒకే ఒక మాట అంటే యూస్లెస్ డాగ్స్ ఎథెంటైజ్ అంటే చంపేయడం అనుకుంటా. ఏం మరి ఎథెంటైజ్ కొత్త వాడు కదా, నాకు అందుకని కన్ఫ్యూజింగ్ ఉంది. ఈ డెవిల్ చూడంగానే వాడికి మన పోచిట గుర్తుకొచ్చిందన్నమాట. అందుకని సరే నేను కూడా నీతో ఉరికెడతాను, మన ముగ్గురం కలిసి ఉరికెడదాం అని అంటాడు. ఏంటి అన్నట్టు చూస్తుంది. నాకు కూడా ఒక డెవిల్ ఉంది కాబట్టి నాకు తెలుసు ఈ కొన్ని డెవిల్స్ మంచివి కూడా అని అంటాడు. కానీ నేను కనుక ఈ డైలీ చంపకపోతే నన్ను చంపేస్తారు, అందుకని మనం అందరం కలిసి ఉరికెడదాం అని అంటాడు అన్నమాట డెంజీ. సరే మనం చేద్దాం అది చేయగలం అంటాడు అన్నమాట మనోడు. ఇంకా నవ్వుతూ ఉంటారు. అప్పుడే మనకు విషయం తెలుస్తుంది, ఈ అమ్మాయిని మజిల్ డెవిల్ కంట్రోల్ చేస్తుందని. తర్వాత ఈ మజిల్ డెవిల్ ఇలా అంటది ఈ అమ్మాయి దాంతోనే నోట్తో, నేను గెలిచాను అంటది నవ్వుతా. నేను వాట్ ఈస్ ద హెల్ ఈస్ దిస్ అంటాడు అనమాట. ఏంటిది అని అంటాడు చెప్పాలండి. నేను చూపిస్తాను, నేనెవరో నీకు చూపిస్తాను, నేను చనిపోయేలోపు నేనెవరో నీకు చూపిస్తాను అని అంటది ఈ డెవిలే. ఇంకా నేను ఒక మజిల్ డెవిల్ని, దాని అర్థం అని మనోడిని హింసిస్తాను అనమాట. నడుస్తున్నాడు మనోడు. దాని అర్థం ఏంటో చెప్తాను చూసానని. నేను మజిల్నైనా టచ్ చేసి కంట్రోల్ చేయగలను అని అంటది మజిల్ డెవిల్. అప్పుడు ఇలా అంటది, నేను ఈ అమ్మాయితో చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా పవర్స్ని గెయిన్ చేసుకున్నాను ఈ అమ్మాయి వల్ల అంటది. బిహేవ్ యువర్ సెల్ఫ్ ఓవర్ దేర్ కే అంట. అది కే అంటే ఏంటో తెలియదు కాబట్టి అది చెప్పాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఈ పాప నవ్వుతూ ఉంటుంది అనమాట. కంట్రోల్ ఈ పాప నవ్వట్లా, వాడే కంట్రోల్ చేస్తాడు. మనోడు కోపం వచ్చింది అనమాట. ఒక్కసారిగా వాడి నోటితో లాగుతాడు ఫ్రెండ్స్. ఇంకా బయటికి వచ్చింది చైన్ సాస్, ఇంకా లాగి అది చంపుతున్నాడు.
అదేమో అరుస్తుంది అన్నమాట నొప్పి తట్టుకోలేక. ఇంకా మాకి చేసేది అన్నమాట డెంజీని. ఓ నువ్వు యూస్లెస్ డాగ్ కాదు అని అంటే అప్పుడు కష్టపడి వస్తున్నాడు అన్నమాట. కష్టపడి ఈ అమ్మని తీసుకొస్తున్నాడు. తర్వాత కింద మాకి మీద పడతాడు అనమాట. తర్వాత ఇలా అంటాడు, ఈ మా స్మెల్ బాగుంది అని. తర్వాత మాకి ఇలా అడిగింది, నువ్వు బాగానే ఉన్నావు అని. కానీ వాడు అలా అంటాడు, నేను అసలు నా బాడీని కలవలేకపోతున్నాను, నేను నా బ్లడ్ మొత్తం పోగొట్టుకున్నాను, నేను చనిపోతానేమో అని అంటాడు. తర్వాత మాకి ఇలా అంటది, నీ బాడీ అసలు కనీసం లాగవట్లేదా? అప్పుడు ఇలా అంటాడు, నా పెట్ అదే నీ బాడీ ఇలా ఎలా ఆరగలుగుతుంది అని అంటే, నా పెట్ డెవిల్ నాకు హార్ట్ అయింది, నేను నమ్మలేకపోతున్నాను అని అంటాడు డెంజీ. నాకు అలా అవ్వాలని లేదు, కానీ పోచట నా కోసం ఇలా చేసేసింది, చనిపోయి అని అంటది. హాస్పిటల్ వచ్చిందనమాట, అంబులెన్స్ వచ్చింది. అని తీసుకెళ్ళి ఇలా అంటది, నేను ఇంకా నమ్ముతున్నాను, ఇంకా ఆ డెవిల్ బతికే ఉంది, నేను చెప్పగలను, ఎందుకంటే నాది మంచి నోసు అంటది అన్నమాట. ఎందుకంటే ఆమె 2 వాసనలకు పని కనిపెట్టిద్ది అనమాట. ఒకటి హ్యూమన్, ఇంకోటి డెవిల్. హ్యూమన్ ఎవరో తెలుసుగా డెంజీ, డెవిల్ ఎవరు ఇంకా పోచటానే కదా. సరే అని చెప్పి డెంజీ అని సంతోషిస్తాడనమాట, చాలా సంతోషిస్తాడు. తర్వాత మనోడికి మళ్ళీ ఆకలేస్తుందని అంటాడు. ఇప్పుడు ఏదో ఒకటి తినాలి అని అంటే, సరే నువ్వు అన్స్టడీగా ఉన్నా, నువ్వు నీ చేత నువ్వు తినగలవు అంటే, నేను తినలేను అంటాడు అనమాట డెంజీ. తర్వాత మాకి తినిపించింది అనమాట. ఓ మంచిగానే ఉంది అని మనోడు ఊ అంటాడు అనమాట, కాలుతుంది అనుకుంటాడు. నేను ఇంకా నమ్మలేకపోతాను, ఈ సోగి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు చాలా మంచి అబ్బాయివి అంటాడు అనమాట. నువ్వు రియల్గానే ఒక డాగ్లా ఉన్నావు అంటది. అప్పుడు మన డేంజీ ఇలా అడుగుతాడు అనమాట, వాట్స్ యువర్ నేమ్ అని అడుగుతాడు. మాకి ఇలా చెప్పింది, నా పేరు మా అని. మనోడు ఇలా అడుగుతాడు, నీకు ఎలాంటి అబ్బాయిలంటే ఇష్టం అని. మాకి ఇలా ఉంటుంది, నాకు డెంజీ అనే పేరు గల అబ్బాయిలంటే ఇష్టం అని అంటది. డెంజియా, అది నా పేరు కదా అని అంటాడు. అప్పుడే మనకి రిలీజ్ మాకి డెంజీని ప్రేమిస్తుందని. బొంగేం కాదు, డెంజీని ఏం ప్రేమించట్లేదు, వాడుకుంటుంది. ఈడకింత గాయస్, బాయ్ బాయ్.